వేల కోట్ల రూపాయలు టర్నోవర్తో నడిచిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేడు వ్యవస్థాపక దినోత్సవం కూడా నిర్వహించుకోలేని పరిస్థితికి వచ్చింది. అత్యంత కష్టకాలంలో సామర్థ్యానికి మించి 110% ఉత్పత్తి సాధిస్తున్న కార్మికులు, ఉద్యోగులను భుజం తట్టి ప్రోత్సహించేందుకు కూడా వెనుకాడుతోంది. కర్మాగారం ఏర్పాటై ఫిబ్రవరి 18 నాటికి 43 ఏళ్లు అవుతోంది. వ్యవస్థాపక దినోత్సవాన్ని గతంలో ఘనంగా నిర్వహించేవారు. ఈ ఏడాది ఏకంగా ఉత్సవాలనే రద్దు చేశారు. ఉత్సవాలు నిర్వహించకపోవడంపై వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. కేవలం స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసేందుకే కేంద్ర ప్రభుత్వ కుట్ర పన్నిందని మండిపడుతున్న వామపక్ష పార్టీ నేతలతో మా ఉత్తరాంధ్ర ప్రతినిధి భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. స్టీల్ ప్లాంట్ ప్రారంభమై 43 ఏళ్లు గడుస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా 4 ఏళ్ళు అయిపోతున్నప్పటికీ ఈ 4 ఏళ్ళు వార్షికోత్సవం నిర్వహించారు, అవార్డులు ఇచ్చారు కార్మికులకి. ఇవ్వకపోవడం 11,400 కోట్లు కేంద్రం ఆర్థిక సాయం చేసినప్పటికీ ఇప్పుడు వార్షికోత్సవం నిర్వహించకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? స్టీల్ ప్లాంట్ ఆవిర్భావం అంటే అదేదో జస్ట్ లైక్ దట్ ఏదో కంపెనీ పెట్టేసి రిబ్బన్ కటింగ్ చేసినలాగా రాలేదండి. 32 మంది ప్రాణ త్యాగం చేసి ఎన్నో సంవత్సరాలు, అంటే 1970లో స్టార్ట్ అయితే 82కి కానీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాలేదు. ఫిబ్రవరి 18, 1982 నుంచి స్టీల్ ప్లాంట్ అనేది ఆవిర్భవించింది. ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నానికి తలమానికంగా, అంటే వైజాగ్ సిటీని వైజాగ్ సిటీ అని కాకుండా వైజాగ్ స్టీల్ సిటీ అని పిలుస్తున్నారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్లే. అలాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు అమ్మేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, ఆ తర్వాత నుంచి గత 4 సంవత్సరాలుగా జరిగిన పోరాటం అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో గెలిచిందో, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి ఎవరైతే ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నారో, ఇప్పుడు మనకు అక్కడ ఉండే పల్లా శ్రీనివాస్ గారికి హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం ప్రెసిడెంట్ కింద చేశారంటే ఆ మెజారిటీని చూసే చేశారు. దేనివల్ల ఓట్లు వేశారు ప్రజలందరూ కూడా? ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనుక వీళ్ళు వస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పారని చెప్పి ఓటేశారు. కానీ ఏం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ కాపాడడానికి? మొన్న ఏదో 11,300 ప్యాకేజ్, 11,300 కోట్ల ప్యాకేజ్ ఏదో ప్రకటించామని చెప్పి అసలు కార్మికులు అడుగుతున్నది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? ఓ పక్కనేమో స్టీల్ ప్లాంట్ ఏమో 30,000 కోట్లకేమో బేరం పెడతారా, 11,000 కోట్లు మీరే తీసుకెళ్లి అప్పగిందిస్తారు. అంటే స్టీల్ ప్లాంట్ 11,000 కోట్లు మామూలుగా ఇచ్చారు అంటేనే స్టీల్ ప్లాంట్ యొక్క రేంజ్ ఏంటో అర్థమైపోతుంది. దాదాపుగా 3 లక్షల కోట్లు విలువ చేసే స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు దారాదత్తం చేసేయడానికి, అంటే అదానీ కంపెనీకి దారాదత్తం చేయడానికి అన్ని రకాల కుయుక్తులు పన్నారు, పోరాటాలు కూడా జరిగాయి. ఈ రోజు మొన్నటికి మొన్న దానికి రావాల్సిన ముడిసరికి ఆపేశారు. మొన్నటికి మొన్న అక్కడ ఉండే ఉద్యోగులందరినీ విచ్ఛిన్నం చేయడం కోసం విఆర్ఎస్ ప్రకటించారు. సో ఈ రకంగా దాన్ని ఏ రకంగానైనా సరే కుంగి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇది కనుక ఉంటే విశాఖపట్నం నష్టం కలుగుతుందనే ఉద్దేశం క్రియేట్ చేయడం, ప్రైవేట్ పరం పూర్తిగా చేసేద్దాం అనే ప్లాన్ మీద వేసుకొని మొత్తం ఈ వారికోత్సవం అనేది చేయలేదు. అయితే కార్మికులందరిలోనే కూడా ఆందోళన అనేది తప్పనిసరిగా ఉంది. ఇదేంటి ఇంత మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం చేయబడబట్టి మరి ఇన్ని రోజుల పాటు చేశారు కదా, 2 సంవత్సరాల పాటు, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదని చెప్పని వాళ్ళు కూడా ఆందోళన ఉంది. అలాగే ప్రజల్లో కూడా ఆందోళన అనేది ఉంది. ఏదేమైనా సరే మాత్రం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చెయ్యాలి అనేది మాత్రమే బీజేపీ యొక్క ప్లాన్. అందులో భాగంగానే ఇప్పుడు మనం ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న ప్రజలు కానీ లేకపోతే కార్మికులు కానీ ఏమడుగుతున్నారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంతగా ఇవ్వండి అని అడుగుతున్నారు. మాజీ సీఎం